హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. టీమిండియా T20 కెప్టెన్సీ పైన మన హార్దిక్ పాండ్యాని అయితే స్పందించడం జరిగింది. అసలు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పైన ఏమని అన్నాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024 టీమిండియా విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. విజేత నిలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అయితే T20 కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే తర్వాతి T20 కెప్టెన్ ఎవరు అనేది అయితే ఇప్పుడు టీమిండియా అభిమానుల్లో కానీ అదేవిధంగా టీమిండియా మేనేజ్మెంట్లో సర్వత్రా ఉత్కంఠగా అయితే నెలకొనిందని అయితే చెప్పడం జరిగింది. అయితే T20 కెప్టెన్ రేస్లో చాలామంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. దాదాపు 5 నుంచి 6 ప్లేయర్లు అయితే కెప్టెన్ రేస్లో అయితే ఉండడం జరిగింది. వారిలో ఎవరికి చోటు లభిస్తుంది అనేది మాత్రం అయితే క్లారిటీ అయితే లేదని చెప్పుకోవచ్చు. వారిలో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు మాత్రమైతే ఉండడం జరిగింది. వీరిలో BCCI మాత్రమైతే ఎవరికి T20 పగ్గాలు అప్పచెప్తే మాత్రమైతే ప్రజెంట్ వరకు అయితే లేదు. ప్రజెంట్ జింబాబ్వేతో జరగబోయే T20 సిరీస్ కోసం అయితే శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్సీ అయితే చేసి అని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత జరగబోయే T20 సిరీస్లో కానీ అదేవిధంగా తర్వాత జరగబోయే T20 వరల్డ్ కప్లో మరి టీమిండియా కెప్టెన్ ఎవరనేది అయితే ఫుల్ స్టాప్గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ T20 కెప్టెన్సీ పైన మన హార్దిక్ పాండ్యా అయితే తొలిసారిగా అయితే స్పందించడం జరిగింది. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి T20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాకి అయితే వైస్ కెప్టెన్గా అయితే వివరించడం జరిగింది. అంతకుముందు T20 జట్టుకు కూడా కెప్టెన్గా చేయడం జరిగింది. అంతకుముందు ODI కూడా కెప్టెన్గా అయితే చేయడం జరిగింది మన హార్దిక్ పాండ్యా మాత్రం. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్స్లో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండడం జరిగింది. అయితే దీనిపైన మన T20 కెప్టెన్స్ పైన అయితే హార్దిక్ పాండ్యా అయితే ఏమన్నాడంటే కెప్టెన్సీ పైన నాకు ఎటువంటి ఆలోచనలు అయితే లేదని కూడా చెప్పడం జరిగింది. టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికైతే కట్టుబడి ఉంటానైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా 2026కు T20 జరిగే T20 వరల్డ్ కప్లో ఇంకా చాలా అంటే చాలా సమయం ఉంది. దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే BCCI ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికైతే నేను కట్టుబడి ఉంటానని అయితే మన హార్దిక్ పాండ్యా అయితే కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు టీం మేనేజ్మెంట్ మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు అయితే హార్దిక్ పాండ్యా మాత్రమే కెప్టెన్సీ చేసే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది. T20లకు మాత్రమైతే ODIలకు టెస్ట్లకు యథావిధిగా రోహిత్ శర్మ కొనసాగుతూనే ఉంటాడు. T20లకు మాత్రం వచ్చేసరికి హార్దిక్ పాండ్యా నియమించడానికే BCCI అయితే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అతన్ని కాకపోతే రిషబ్ పంత్కు మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరిలో తప్ప మిగతా ప్లేయర్లకైతే కెప్టెన్సీ విషయంలో చోటు లభించే చాలా అంటే చాలా కష్టంగానైతే ఉందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి T20 జట్టుకు కెప్టెన్సీ ఎవరు చేస్తారనేది అయితే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.